అక్కడ కూడా ముందుకెళ్ళవే. అట్లా ముందుకెళ్ళు ముందుకు. దండం పెట్టుకో. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు థంబ్నైల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుందండి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామనేది. విజయవాడకైతే వెళ్తున్నామండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. మేమైతే రాజంపేట బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనమైతే బస్ ఎక్కడానికి రాజంపేట టు విజయవాడ. మేమైతే నైట్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. సరే బెంగళూరు వస్తాను బెంగళూరు వస్తాను. మేమైతే మార్నింగ్ 5:35కి అయితే అరౌండ్ 5:35కి అయితే మేమైతే విజయవాడకు వచ్చేసామండి. ఇక్కడి నుంచి ఫస్ట్ మనమైతే రూమ్ తీసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చామండి శ్రీ సాయి కృష్ణ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే రూమ్ తీసుకుంటున్నాము. మేము వెళ్ళిన హోటల్లో అయితే అండి అమ్మవారి ఫోటో అయితే చాలా బాగుందండి. అలాగే ఇక్కడైతే కొన్ని ఊర్లలోటి టైమింగ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. లండను, న్యూయార్క్, ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు రూమ్ టూర్ అయితే చూపిస్తున్నా చూడండి. రూమ్ అయితే చాలా చాలా బాగుందండి. నిజంగా చాలా బాగుంది. టీవీ ఇచ్చారు, ఏసీ. మేము తీసుకోవడమే ఏసీ రూమే తీసుకున్నామండి. కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే మనం అక్కడ కూర్చోవడానికి సోఫా అయితే ఇచ్చాడండి. మేమైతే ఈ రూమ్ వచ్చేసి బస్ స్టాండ్కి దగ్గరలో తీసుకున్నామండి. రూమ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా మనం ఇక్కడ రూమ్కి వచ్చాం కదండి. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే ఇంకా అర్లీగానే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలండి. ఇదైతే వాష్రూమ్ అండి. మొత్తం ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుందండి. మేమైతే ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. ఇప్పుడైతే మేము ఇక్కడ 3rd ఫ్లోర్లోనే ఎక్కడో ఉన్నామండి. ఇక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. కిందికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ టిఫిన్ చేసేసి టిఫిన్ తిన్నాక మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము.
విజయవాడకి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము, కానీ కుదిరింది ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి 2-3 months బ్యాక్ వీడియో అండి. నేను కేరళకి వెళ్ళి వచ్చిన వీడియో పెట్టాను కదండి, ఆ పెట్టిన తర్వాత వెళ్ళాం మేము. ఇప్పుడైతే కాదు, చాలా ముందు వీడియోసే. నేను నిదానంగా ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎందుకంటే ఇంత నిదానంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే వ్యూస్ కూడా ఉన్నారు. కాకపోతే లైక్స్ వీడియోస్కి చూస్తున్నారు, కాకపోతే లైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారండి. కొన్ని వీడియోస్ అయితే నిజంగా అసలు దానికి వ్యూసే లేవండి. అందుకని చెప్పి అంటే పెట్టాలన్నా కూడా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. మీరు చూస్తే మాలాంటి యూట్యూబర్స్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇట్లా చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరే ఎంకరేజ్ చేస్తా మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి అండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి కదండి, ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేసి లైక్ చేసి మాకైతే దాన్ని చూడండి ఆ వీడియోని. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇందాక చూపించా కదండి, అట్లా మనమైతే పైకి ఎక్కాలండి. కొండ పైకి స్టెప్స్ నుంచి అయినా ఎక్కచ్చు, లేదంటే లిఫ్ట్ ద్వారా అయినా ఎక్కచ్చండి. మేమైతే లిఫ్ట్ ద్వారా అయితే ఎక్కామండి. ఫ్రెండ్స్, ఎందుకంటే సపోర్ట్ చేయమని అడిగేది, మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇప్పటికీ ఇక్కడ దాకా నన్నైతే మీరే తీసుకొచ్చారు కదండి. కాబట్టి ఇంకా ముందు కూడా మీరే తీసుకురావాలి అని చెప్పేసి మీరైతే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా మీరు నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పాను. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. నేను వీడియో అయితే తీస్తుంటే వాళ్ళు తీయొద్దన్నారు, నేను తీయలేదు. ఇక్కడ లోపల అయితే అన్ని గోమాతలు ఉన్నాయండి. ఇవైతే దేవస్థానానికి సంబంధించినవి. అగరబత్తులు, అలాగే ధూప్ స్టిక్స్, ఇంకా ఏదో చాలా ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి అక్కడ అవంతా కనిపిస్తుంది కదండి, ఒక బిల్డింగ్ లాగా, అవన్నీ లోపల స్టెప్స్ అండి. అట్లా పైకెక్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మేమైతే మొబైల్ వెళ్ళట్లేదండి, మొబైల్ ఇక్కడే పెట్టి వెళ్తున్నాము. ఇక్కడ చెప్పులు, మొబైల్స్ ఇక్కడైతే హ్యాండ్ ఓవర్ చేసేయాలండి వాళ్ళకి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనమైతే ఇంకా అయితే కొండెక్కాలండి. మొబైల్స్ కూడా చాలామంది తీసుకెళ్తున్నారండి, మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం వెళ్ళాము. అక్కడ పైదాకా కూడా తీసుకెళ్తున్నారు, మేము వెళ్ళినప్పటికైతే తీసుకెళ్తున్నారు, కానీ మేము ఇక్కడే పెట్టేసి వెళ్ళాము. మా దర్శనం అయితే అయిపోయిందండి. మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు, అందుకని చెప్పేసి అక్కడైతే మేమేమి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇక్కడైతే గోమాతలకైతే దానా అని పెడతారండి, అదైతే మనం టికెట్ తీసుకుంటే మనకైతే కొంచెం అయితే ఇస్తారండి. అదైతే మనం ఆవులకైతే వేయాలి. అట్లా ముందుకు ముందుకో. దండం పెట్టుకో.
దండం పెట్టుకో ఇట్లా మన చేత్తో మనమైతే గోవులకైతే పెట్టచ్చండి. మేమైతే 160 రూపీస్ అయితే కట్టామండి. మాకైతే ఇట్లా 2 బౌల్స్లో ఇచ్చారండి. ఆవులకైతే దానా అనేది పెట్టామండి. అలాగే మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఏమి చేసుకున్నప్పుడైనా, ఒక బర్త్డేస్, పెళ్లి రోజులు పలానవి చేసుకునేటప్పుడు కూడా వీళ్ళది ఫోన్ నెంబర్ ఉందండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మనం ఫోన్పే చేస్తే మనం ఇక్కడ అయితే మన పేరు చెప్పి ఆవులకైతే దానా అయితే పెడతారండి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. అది ఉంటుందండి డేకి ఇంత, 1 వీక్ ఇలా అని కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఫోన్ చేసి నెంబర్కి అమౌంట్ పంపించా ఎప్పుడన్నా? ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా అండి. మనం ఎటువంటి ఫంక్షన్స్ ఏవి ఉన్నా మనమైతే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి మనం ఫోన్పే చేస్తే మన పేరు గోమాతలకైతే దానా అయితే పెడతారండి. మేము విజయవాడలో తీసుకున్న ఏకైక ఫోటో అండి. మొబైల్స్ తీసుకెళ్ళకూడదు. మాదైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకైతే రూమ్కి వెళ్ళేసి రూమ్ వెక్కొచ్చేసి నెక్స్ట్ మోపీదేవికి వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ వీడియోస్లో నా యూట్యూబ్ జర్నీ, నా ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదా, మొత్తం నా యూట్యూబ్ జర్నీ అనేది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మేము విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మోపీదేవి బస్ అయితే ఎక్కుతున్నాము.